హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ రాగి బిస్కెట్స్. అది కూడా మనం రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా 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 హెల్దీ. టెక్స్చర్ కూడా బయట బేకరీలో లాగా ఉన్నాయి. టెక్స్చర్లో కూడా చాలా బాగా వచ్చాయి. వీటికి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా అవసరం లేదు. చాలా బాగా కుదిరాయండి ఇవి. అసలు చూడండి, ఇవి చాలా క్రిస్పీగా క్రంచీగా కూడా ఉన్నాయి. ఎంత బాగా కుదిరాయో, చాలా బాగా కుదిరాయండి ఇవి. పిల్లలకి బయట కొన్నవి కాకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసి పెట్టండి. ఆలస్యం ఎందుకు, దీని తయారు విధానం చూసేద్దామా. రాగి బిస్కెట్లకు కావలసినవి: కప్పు రాగి పిండి, హాఫ్ కప్పు గోధుమ పిండి, పావు కప్పు షుగరు, పావు కప్పు మీద కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువ అండి షుగర్ పౌడర్ తీసుకోండి. నెయ్యి ఒక పావు కప్పు తీసుకోండి. 4 or 5 టేబుల్ స్పూన్స్ మిల్క్, పాలు తీసుకున్నాను. ఇలాచీ పౌడర్ అండ్ చిటికెడు సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం రాగి పిండి వేసుకుందాము. తర్వాత షుగర్ పౌడర్ వేసుకుందాం. గోధుమ పిండి, చిటికెడు సాల్ట్, ఇలాచీ పౌడర్ వేసుకుందాము. మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇలాగా. చూడండి, ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాము. మీకు కానీ నెయ్యి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేస్తూ ఉండండి. ఇలా కలుపుకుందాం మొత్తం. చూడండి, కలుపుతున్నప్పుడు ఇలా ఉండలాగా రావాలి. ఇలా వచ్చినప్పుడు మనకు కరెక్ట్ క్వాంటిటీ సరిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం పాలు వేసుకుందాము. మినిమం నాకు 2 or 3 టేబుల్ స్పూన్ మిల్క్ పడుతుంది. ముద్దలాగా వచ్చేలాగా కలుపుకుందాము, బాగా లడ్డూలాగా. చూడండి, 2 చేతులతో ఇలా ప్రెస్ చేయండి, బాగా స్మూత్గా వచ్చిద్ది. చూడండి, ఇలా ఉండాలి. ఒత్తితే ఈ మాత్రంగా ఉండాలి. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకుందాము. ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేయండి. నెయ్యి మీరు కావాలంటే ఆయిల్ అయినా అప్లై చేయవచ్చు. ఈ ప్లేట్ పైన బటర్ పేపర్ వేసుకొని దానిపైన కూడా కొంచెం నెయ్యి అప్లై చేయండి. అది ఆప్షనల్ మాత్రమే. నేనైతే ఇలా చేస్తున్నాను. చూడండి, పూర్తిగా అప్లై చేశాను. చూడండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుందాము. ఇలా తీసుకొని ఇలా అనుకుందాము, బాగా ఉండలా చేసుకుందాము. చూడండి, ఇలా అని రౌండ్గా ఇలా ప్రెస్ చేద్దాము. చూస్తున్నారు కదా, బిస్కెట్కి రౌండ్ బిస్కెట్లు తెలుసు కదా మనకి, అలా రౌండ్గా చేద్దాము ఇట్లాగా. చూడండి, ఇలా అనేసి ఇలా అనండి, మనకి బాగా రౌండ్ షేప్ వచ్చింది. ఇలాగా ఇలా ఒత్తడం వల్ల మనకి ఇక్కడ గీతలు కూడా పడతాయి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాము. మిగతావి కూడా అలాగే చేసుకుందాము. ఇలాగా ప్రెస్ చేయండి. ఇలా వస్తున్నప్పుడు మనం రౌండ్గా ఇలా అనుకుందాము. చూడండి, రెండోది కూడా మనం చేసుకున్నాము. ప్లేట్కి పెట్టుకుందాం. మిగతావి కూడా అలాగే చేసుకుందాము. చూడండి, రాగి బిస్కెట్లు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేసినాయి. ఇప్పుడు దీనిపైన మనం జీడిపప్పు వేసుకుందాము. ఇలాగ వేసుకుందాం మధ్యలోకి. చూడండి, జీడిపప్పు కూడా వేసాను. ఇలా కొంచెం ప్రెస్ చేయండి, బాగా అతుక్కున్నట్టు ఉంటాయి. ఇలా ప్రెస్ చేయడం వల్ల స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకుందాము. దానిలో స్టాండ్ కూడా వేసుకొని మూత పెట్టుకొని
ప్రీహీట్ చేసుకుందాము. మినిమం 10 మినిట్స్ అయినా ప్రీహీట్ అవ్వాలి. చూడండి నేను మూత తీసేసాను, ప్రీహీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ ప్లేట్ పెట్టేసుకుందాము. స్టాండ్ పైన ప్లేట్ పెట్టేసుకొని మూత కూడా పెట్టేసుకుందాము. ఒక ½ అన్ అవర్ వరకు కదపకుండా అలాగే ఉంచండి, లో ఫ్లేమ్లో పెట్టండి దాన్ని. చూడండి ఒకసారి మూత తీసి చూద్దాము. ½ అన్ అవర్ తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి ఇలా ప్రెస్ చేయండి, అంటుకోకుండా ఉన్నాయంటే రెడీ అయిపోయినట్టు. అన్నీ రెడీ అయిపోయినాయి. ఒకటి కిందకని చూద్దాము. చూడండి ఫోక్తో చాలా బాగా వచ్చాయి, స్పూన్తో కూడా వస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ పక్కకు తీసుకుందాము. ఇవి పూర్తిగా చల్లగా అయిపోవాలి. రాగి బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి, బెల్లంతో చేసినాయి. అచ్చం బేకరీ స్టైల్లో లాగా చూడ్డానికి క్రిస్పీగా చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగా కుదిరినాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.